హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 18వ పాఠం ఖనిజ సంపద మినరల్స్ గురించి తెలుసుకుందాం. దేశంలో ఉత్పత్తి అయ్యే శక్తిలో ఎంత శాతం వరకు బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది? 67%. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో మన దేశ స్థానం 3వ స్థానం. మన దేశంలోని బొగ్గు ఎన్ని రకాలకు చెందినది? 2 రకాలు. మొదటిది గోండ్వానా రకం బొగ్గు, రెండవది టెర్షియరీ రకం బొగ్గు. మన దేశంలో 80% బొగ్గు ఏ రకానికి చెందినది? గోండ్వానా రకం. మన దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లుగా అంచనా వేశారు? సుమారు 60 బిలియన్ టన్నులు. మన దేశంలో ఉన్న 60 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలలో ఎన్ని బిలియన్ టన్నులు తవ్వడానికి అనువుగా ఉన్నట్లు అంచనా వేశారు? 20 బిలియన్ టన్నులు. మన దేశంలో టెర్షియరీ నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు? 10 బిలియన్ టన్నులు. 1996 నాటికి మన దేశంలో మొత్తం బొగ్గు నిల్వలు ఎన్ని టన్నులు ఉంటుందని భారత భూగర్భ సర్వే వారి అంచనా? 201.95 బిలియన్ టన్నులు. బొగ్గు తవ్వే పరిశ్రమను భారత ప్రభుత్వ రంగం కిందికి ఏ సంవత్సరంలో తెచ్చారు? 1973-74 సంవత్సరంలో. మన దేశంలో 1994-95 సంవత్సరంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది? 250 మిలియన్ టన్నులు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది? 430.83 మిలియన్ టన్నులు.
మన దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు ప్రధానంగా ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన దేశంలో టెర్షియరీ బొగ్గు నిల్వలు ప్రధానంగా ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, అస్సాం, గుజరాత్, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, హిమాలయ పర్వత పాదాలు. భారతదేశంలోని అతి పెద్ద బొగ్గు గని జరియా బొగ్గు గని జార్ఖండ్. మన దేశంలో 1951వ సంవత్సరంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది? 34.95 మిలియన్ టన్నులు. మన దేశంలో 1994-95 సంవత్సరములలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది? 250 మిలియన్ టన్నులు. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది? 430.83 మిలియన్ టన్నులు. దేశంలోని బొగ్గు నిల్వలలో జార్ఖండ్లో విస్తరించి ఉన్న శాతం 26.01%. దేశంలోని బొగ్గు నిల్వలలో ఒరిస్సాలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 14.83%. దేశంలోని బొగ్గు నిల్వలలో పశ్చిమ బెంగాల్లో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 16.8%. విద్యుత్ శక్తి ఉత్పాదనకు, ఎరువుల తయారీకి, కర్బన సంయోగానికి, గృహ అవసరాలకు ఏ బొగ్గు ఎక్కువగా ఉపయోగపడుతుంది? లిగ్నైట్. లిగ్నైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తమిళనాడు, రాజస్థాన్, పాండిచ్చేరి, కచ్, కాశ్మీర్. దేశంలోనే ప్రధానమైన లిగ్నైట్ గనులు ఎక్కడ ఉన్నాయి? నైవేలి, తమిళనాడు. మన దేశంలో పెట్రోలియం నిల్వలు 0.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నట్లు సర్వే ద్వారా నిర్ధారించారు? 775 మిలియన్ మెట్రిక్ టన్నులు. మన దేశంలో 1950-51 సంవత్సరంలో ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 269,000 టన్నులు. 1991-92 నాటికి మన దేశంలో ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 30.44 మిలియన్ టన్నులు. మన దేశంలో 2008-9 నాటికి ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 38.56 మిలియన్ టన్నులు. అరేబియా సముద్రంలో బాంబే హై చమురు క్షేత్రాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1974 సంవత్సరం. 1976 నుండి ఉత్పత్తి ప్రారంభించారు. ఎక్కడ సాగర్ సామ్రాట్ అనే సముద్ర ప్లాట్ఫారంను నిర్మించి చమురును వెలికి తీస్తున్నారు? బాంబే హై చమురు క్షేత్రం దగ్గర. బాంబే హై చమురు క్షేత్రం ముంబైకి వాయువ్యంగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది? 176 కిలోమీటర్లు. దేశంలోని మొత్తం పెట్రోలియం ఉత్పత్తిలో ఎంత శాతం బాంబే హై నుంచి పెట్రోలియం ఉత్పత్తి వస్తున్నది? 67%. పెట్రోలియం నిల్వలు మన దేశంలో ఎక్కువ శాతం ఏ శిలలో నిక్షిప్తమై ఉన్నాయి? టెర్షియరీ. దేశంలోనే మొట్టమొదటి చమురు క్షేత్రం దిగ్బాయ్, అస్సాం. శివసాగర్, రుద్రసాగర్ చమురు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అస్సాం. మమున్భంగా, బరమురా, దేవల్ముర చమురు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? త్రిపుర. అంకలేశ్వర్
చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. దేశంలో ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు, దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఎన్ని శుద్ధి కర్మాగారాల ద్వారా శుద్ధి చేస్తున్నాము? 13 శుద్ధి కర్మాగారాల ద్వారా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? కొయాలి, గుజరాత్. దేశంలో రెండవ అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? మధుర, ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం అతి పెద్దదిగా గుర్తింపు పొందిన రిలయన్స్ నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? జామ్నగర్, గుజరాత్. మన దేశంలో ఉన్న ప్రైవేట్ నూనె శుద్ధి కర్మాగారాలు ఏవి? రిలయన్స్ నూనె శుద్ధి కర్మాగారం, దిగ్బాయిలోని అస్సాం ఆయిల్స్. ఇనుప ఖనిజ నిక్షేపాల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించిన దేశం రష్యా. ఇనుప ఖనిజ నిక్షేపాల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానం ఆక్రమించిన దేశం భారతదేశం. మన దేశంలో ఎన్ని రకాల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి? 2 రకాలు. అవి 1 హేమటైట్, 2 మాగ్నటైట్. మన దేశంలో హేమటైట్ నిల్వలు ఎన్ని టన్నులుగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది? 9,602 మిలియన్ టన్నులు. మన దేశంలో మాగ్నటైట్ నిల్వలు ఎన్ని టన్నులుగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది? 3,488 మిలియన్ టన్నులు. దేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 413.54 మిలియన్ టన్నులు. దేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 420 మిలియన్ టన్నులు. దేశంలో 2000-2001 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 749.4 మిలియన్ టన్నులు. దేశంలో ఉత్పత్తి చేసిన ఇనుప ఖనిజంలో ఎంత శాతం వరకు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది? 50-60% వరకు. ఇనుప ఖనిజ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానం ఆక్రమించింది? 5వ స్థానం. భారతదేశం నుంచి ఇనుప ఖనిజం దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మొదటి 4 స్థానాలు ఆక్రమించిన దేశాలు: మొదటి స్థానం జపాన్, 2వ స్థానం కొరియా, 3వ స్థానం ఐరోపా దేశాలు, 4వ స్థానం అరేబియా దేశాలు. శ్రేష్టమైన హేమటైట్ ఇనుప ఖనిజం నిల్వలు కలిగి ఉన్న బైలదిల్లా కొండల శ్రేణులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలదిల్లా గని నుంచి ఇనుప ఖనిజం ఎక్కువ భాగం విశాఖపట్నం ఓడరేవు నుండి ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు? జపాన్. ప్రపంచంలోని ప్రముఖ పొడవైన గనులలో ఒకటైన కుద్రేముఖ్ గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. ఇనుప ఖనిజ నిల్వలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఒరిస్సా. ఇనుప ఖనిజ నిల్వలలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం జార్ఖండ్. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇనుప ఖనిజ ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా. అబ్రకం ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం మొదటి స్థానం. ప్రపంచ అబ్రకం ఉత్పత్తిలో మన దేశ వాటా దాదాపు 80%. భారతదేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయింది? 8,375 టన్నులు. 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయ్యింది? 22,000 టన్నులు. 2006-7 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయింది? 39,000 టన్నులు.
దేశంలోని మొత్తం అబ్రకం ఉత్పత్తిలో 60% ఉత్పత్తి ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది? బీహార్, జార్ఖండ్. దేశంలోని మొత్తం అబ్రకం ఉత్పత్తిలో 30% ఉత్పత్తి ఏ రాష్ట్రం నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్. అబ్రకం నిల్వలకు ప్రధాన ప్రాంతాలు చోటా నాగపూర్, కోడెర్మా, హజీరాబాద్, జార్ఖండ్, గయా ప్రాంతం, బీహార్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, అజ్మీర్, రాజస్థాన్. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్థానం 3వ స్థానం. మాంగనీస్ ఖనిజం ముఖ్యంగా ఏ శిలలో లభ్యమవుతుంది? ధార్వార్ శిల. దేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 15.26 లక్షల టన్నులు. 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 18.2 లక్షల టన్నులు. 2008 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 2.80 మిలియన్ టన్నులు. దేశంలో మాంగనీస్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం ఒరిస్సా. దేశం మొత్తం మాంగనీస్ ఉత్పత్తిలో 2000-2001 సంవత్సరంలో ఎన్నో వంతు ఒక్క ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేయబడింది? 1/4 వంతు. దేశంలో మొత్తం మాంగనీస్ నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది? 18.7 కోట్ల టన్నులు. మాంగనీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి? శ్రీకాకుళం, విజయనగరం. అల్యూమినియం పరిశ్రమకు ముఖ్యమైన ముడి సరుకు బాక్సైట్ ఖనిజం. విమాన పరిశ్రమకు అతి ముఖ్యమైన లోహం బాక్సైట్ నుండి తీసిన లోహం. భారతదేశంలో ఎన్ని టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు? 35.7 కోట్ల టన్నులు. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో భారతదేశం స్థానం 5వ స్థానం. దేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల బాక్సైట్ ఉత్పత్తి అయింది? 4.6 మిలియన్ టన్నులు. దేశంలో 2007-8 సంవత్సరంలో ఎన్ని టన్నుల బాక్సైట్ ఉత్పత్తి అయింది? 4.6 మిలియన్ టన్నులు. దేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఒరిస్సా. దేశంలో మొత్తం బాక్సైట్ ఉత్పత్తిలో ఎంత శాతం ఒరిస్సా రాష్ట్రం ఉత్పత్తి చేసింది? 45%. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు బాక్సైట్ నిల్వలకు ప్రసిద్ధి చెందినవి? విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.